హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు సండే కదా, మార్నింగే పైకి వచ్చిన అనమాట. సండే అయితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా, అంటే షాప్కి కూడా వెళ్ళాలి, కానీ కొంచెం అట్లా మొక్కలను ఒక్కసారి చూద్దామనేసి పైకి వచ్చినాను. ఇంకా నేను మొన్న మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్న ఇది డిసెంబర్ పూల చెట్టు అనమాట. అసలు ఎంత బతుకుతుందో లేదో అనుకున్నాను. 2 డేస్ నేను జర్నీ 2 డేస్ చేసిన. 2 డేస్ బ్యాగ్లోనే ఉండింది, కానీ చాలా బాగానే బతికింది. బతుకుతుందో లేదో అనుకున్నా. ఇక్కడ 2 మొక్కలు, ఇక్కడ 2 మొక్కలు నాటుకున్నాను అనమాట. బాగా బతికింది. ఓకే, హ్యాపీ నాకి అసలు నిజంగా. అంటే ఇదేమో నందివర్ధనం అంటారా ఏమంటారో నాకైతే తెలీదు. ఈ మొక్కను పూలు బాగుంటాయి. నందివర్ధనం అంటే ఇంకా వేరేగా ఉంటుందేమో, ఏమో మరి. ఇది ఏం మొక్కనో నాతో కంపల్సరీ షేర్ చేసుకోండి మీకు ఎవరికన్నా తెలిస్తే. ఇంకా తమలపాకు చెట్లు కూడా బాగానే చిగుర్లు ఇగుర్లు ఆకులు వస్తున్నాయి. ఇంకా మొక్కలన్నీ బాగా వస్తున్నాయిలేండి. ఇంకా అన్నీ బాగా చిగుర్లు వస్తున్నాయి, ఇగుర్లు వస్తున్నాయి. చాలా బాగున్నాయిలేండి మొక్కలన్నీ. ఇంకా లిల్లీ పూలు ఏమో అయిపోయినట్లున్నాయి, ఇంకా అదేం రావట్లే. ఇంకా శంఖం పూలు చూడండి ప్రతి దాంట్లో ఉన్నాయి. శంఖం పూల కంటే తొలిసమ్మ మొక్కలు అసలు ఏ కుండీలో లేవు అనకూడదు, అట్లా ఉన్నాయన్నమాట. ప్రతి కుండీలో ఉన్నాయి. గులాబీ కూడా బాగా చిగురు వస్తుంది, ఎగురు పెడుతుంది అనమాట. గులాబీ మొక్క కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా రావి చెట్టు కూడా బాగా పెరిగింది. ఇదేమో పారిజాతం చూడండి ఎంత పచ్చగా ఉంది కదా, అసలు నాకు భలే నచ్చింది. ఇవి కూడా ఏం పూలు అంటారు, నూరు వరహాల పూల ఏవో మర్చిపోయినాను నేను, అసలు ఈ పూల పేర్లు కూడా మర్చిపోతున్నాను. ఇంకా ఇది మందారము చిన్న మొగ్గ పెట్టింది అక్కడ. ఇంకా ఇక్కడ చూడండి శంఖం పూలు అసలు ఎంత బాగున్నాయంటే చాలా వస్తున్నాయి. ఇంకా తులసమ్మ ఇందులో ఇది చూడండి, మా ఆడబిడ్డ వాళ్ళ ఊర్లో తెచ్చుకున్న సూపర్ ఉంది కదా. ఏమో విన్నా నేను, ఏం విన్నా, వాటర్ లిల్లీ. ఓకే, వాటర్ లిల్లీ అనగా విన్నా, మరి అదో కాదో కూడా నాతో ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేసుకోండి తప్పకుండా. ఇంకా మల్లె చెట్టు కూడా ఇంకా ఇప్పుడు లావు మల్లెలు ఉడిగిపోయినట్లున్నాయి. జాజులు వస్తున్నాయి కదా, జాజి పూలు వస్తున్నాయి, కానీ లావు మల్లెలు జాజి పూలు కూడా బాగానే వస్తున్నాయి. ఇంకా లావు మల్లె పూలు అయితే వస్తలేవు. పారిజాతం కానీ పచ్చగా ఉంది, చాలా పచ్చగా ఉంది పారిజాతం మొక్క అయితే. అసలు భలే ఉందిలేండి. ఇంకా ప్రతి కుండీలో తులసమ్మ మాత్రం అసలు ప్రతి కుండీలో ఉంటుంది. అవి ఎంతకవే పడుతున్నాయి. ఇంకా అసలు నేనేం వేయాల్సిన అవసరం లేదు, అందుకే ఎవరు అడిగినా ఇచ్చేస్తాను నేను. తులసమ్మ విత్తనాలు కానీ మొక్కలు కానీ అందరి ఇళ్ళల్లో అందరూ తులసమ్మని పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా, అందుకోసం ఇస్తానన్నమాట. ఇంకా విరజాజులు అయితే బాగా వస్తున్నాయి మొక్కలు. ఇంకా ఇక్కడ ఇదేంటిది గులాబీ, ఇంకా తులసమ్మ చూడండి ఇందులో కూడా ఉంది, ప్రతి దాంట్లో ఉంది. ఇక్కడ తుమ్మి పూల మొక్కలు కూడా అట్లే ఏ కుండీలో అయినా నేను వేయాల్సిన అవసరమే లేదు. అవి ఎంతకవే రాలుతున్నాయి, గాలికి పడుతున్నాయి. ఇంకా బాగా మంచిగా చిగుర్లు ఇగుర్లు మంచిగా వస్తున్నాయి అన్నమాట. సండే కదా, ఒకసారి అన్నిటిని పరీక్షించి చూద్దాము అనేసి ఎట్లున్నాయి ఏంటి, బాగున్నాయి. ఓకే, పెస్ట్ అట్లా కూడా ఏం లేదు. ఇంకా అన్ని మొక్కలు అయితే సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మందారం కూడా బాగానే ఉంది. ఇంకా ఈ శంఖం పూలు అట్లనే పడుతున్నాయి ప్రతి దాంట్లో. ఇవి తులసమ్మ మొక్కలు అట్లనే పడుతున్నాయి, తుమ్మి మొక్కలు అట్లనే పడుతున్నాయి. అన్నీ అవెంతకవే బాగా వస్తున్నాయిలేండి, చాలా బాగున్నాయి. అసలు నాకైతే బాగా నచ్చినాయి. మందారాలు కూడా మొక్కలు వస్తున్నాయి. ఇదేమో నువ్వుల చెట్టు అంట, ఏమో మరి చూడాలి ఎట్లుంటుందో. ఇక్కడంతా బాగున్నాయి కదా మొక్కలన్నీ. ఇందులో కూడా తుమ్మి పూల మొక్క వచ్చింది. ఇంకా నీ కార్తీక మాసంకంతా బాగా మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకో, తుమ్మి పూలు కూడా ఎక్కువ వస్తాయి కదా మనకు అభిషేకానికి, ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈ పూలు కూడా బాగా వచ్చినాయి, అన్ని మొగ్గలు విడుస్తున్నాయి. ఇంకా నాకు ప్లేస్ లేక కూడా అన్నీ అక్కడక్కడే పెట్టుకోవడంతో కూడా కొంచెం మొక్కలు ఎదగట్లేదేమో. ఇవి చూడండి డిసెంబర్ పూలు ఎంత బాగున్నాయో. తమలపాకు కూడా బాగా వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే అసలు ఏమీ లేదు కదా, ఆకులన్నీ వాడిపోయినాయి అనేసి మొత్తం అంతా తీసేసినాను. అందుకోసం ఇంకా చిన్న మొక్క అయితే ఉంది తమలపాకు. ఇప్పటికైతే ఆకులన్నీ బాగా నిండుగా ఉన్నాయి. ఇంకా పెరుగుతుందిలేండి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచిగా అవుతుంది చెట్టు, ఇబ్బంది ఏం లేదు. కానీ అన్ని మొక్కలు బాగున్నాయి ఇప్పుడైతే, హ్యాపీ.
అసలు సమ్మర్లో అయితే సగం బాగా వాడినట్లే ఉన్నాయి. ఎన్ని నీళ్ళు పోసినా ఇంకా నీకు వర్షం నీళ్ళు ఉన్నట్లు ఉండదు కదా. ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి. చూడండి మొక్కలు చూడంగానే ఆ పైకి ఎక్కగానే ఎంత పచ్చగా అనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది. శంఖం పూలు కూడా బాగా వస్తున్నాయి. సీతాకోక చిలుకలు చూడండి చాలా ఉంటున్నాయి. అసలు దీన్ని నేను కదలకుండా లేసిపోతున్నాయి. బాగా తీసుకుందామని చూస్తున్నాను కానీ వెళ్ళిపోతున్నాయి. పచ్చగా ఉండేసరికి ఏమో చాలా ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఇంకా కదలకుండా అట్లే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంక మనం దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళిపోతుంటాయి. చాలానే ఉన్నాయి మిద్దె పైన. ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి నాకు చిన్న చిన్నవి. నాకు భలే ఇష్టం అట్లా వాటిని షూట్ చేసుకోవడం. చూడండి ఒక్కోసారి అసలు కెమెరాకి చిక్కను కూడా చిక్కవు, కానీ ఈరోజు బాగానే ఉన్నాయి. ఓకే, ఇంకా షాంపులో కొంచెం శారీ ఏం ఫాల్ వేసేది ఉందనేసి వచ్చినాను. చీరకు ఫాల్ వేసేసి ఇంటికి వెళ్ళాలి. అదే ఇక్కడ జరుగుతుంది. ఇంక చెప్తుంటా కదా, అర్జెంట్ ఉంటే నేనే వేస్తుంటా. 1, 2 అట్లా ఏమన్నా ఉంటే అర్జెంట్ కావాలంటే, లేకపోతే బయట ఇస్తాలేండి, వేరే అమ్మాయికి ఇస్తే చేసిస్తుంది. అన్నీ అంటే కుదరవు కదా, ఇంకా కావాలా అర్జెంట్ అంటే నేనే వేస్తుంటా అనమాట. అర్జెంట్ లేనివన్నీ బయటనే ఇచ్చేస్తుంటా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. సండే మీరు కూడా ఏం చేసినారు ఏంటి అనేది నాతో కంపల్సరీ షేర్ చేసుకోండి. ఇంకా నాకైతే సండే వచ్చినా మండే వచ్చినా ఏ రోజు వచ్చినా తప్పవు. అన్ని పక్కన పెడితేనే మనకు రెస్ట్. చేసుకుంటే ఏ రోజైనా ఉంటుంది పని. ఇంకా బోర్ అనిపిస్తే మాత్రం అన్ని పక్కన పడేసి సైలెంట్గా ఉంటా. కొంచెం చెట్ల దగ్గరికి వెళ్ళామంటే నిజంగానే పీస్ఫుల్ మైండ్ వస్తుంది. ఎవరైనా ఇంట్లో ఖచ్చితంగా మొక్కలు అయితే పెంచుకోండి, బాగుంటుంది నిజంగా. అవి పెంచుకొని వాటికి పూలు, ఆకులు, అట్లా చిగుర్లు వస్తూ ఉంటే, మెయిన్ పూలు వచ్చినాయనుకో ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు. ఖచ్చితంగా అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇంట్లో కనీసం ఒక 2 పూల మొక్కలన్నా ఉండాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఉంటే కూడా మంచిదంట. కాబట్టి అందరూ ఖచ్చితంగా మొక్కలను అయితే పెంచుకోండి. ఏం కాదు, దండికి ఏం అక్కర్లే, కొన్ని అయినా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే మిద్దె పైన అంతా పెట్టేసినాను. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.